అని మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఇరాన్‌కి ఈ పాటికి అర్థమై ఉంటది అమెరికా వ్యూహం. హ్మ్. సో, మనము మీ ద్వారా 10 టీవీ ద్వారా నేను కోరుతుందేంటంటే, మన తెలుగు ప్రజలందరి యొక్క లేదా భారతీయుల యొక్క సంక్షేమం కోసం మనం చేయాల్సింది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను హ్మ్. సతీష్ సార్. హ్మ్. మీ ద్వారా మనం భారతీయ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖని ఇంకా ఎక్కువ మంది ఆఫీసర్స్‌తో, ఎక్కువ మంది స్టాఫ్‌తో మనము రిక్రూట్‌మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే, 1,00,00,000 మంది పైగా భారతీయులు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్‌లో ఉన్నారిప్పుడు. అవును. ఇది చిలికి చిలికి గాలివానయ్యి, ఈ మిగతా కంట్రీస్‌లో గనక ఇంకా అంటే ఈ యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్‌లో మన తెలుగు వారికి లేదా మన భారతీయులకి ఇబ్బందికర పరిస్థితులు రాకముందులే మనం వాళ్ళని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారా? లేకపోతే వాళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చి అక్కడే పెడతారా? వాళ్ళ మంచి చెడులేంటి? ఇవన్నిటి మీద దృష్టి పెడతానికి ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ హ్మ్. సంఖ్య పెంచాలి. ఓకే. నంబర్ పెంచాలి. హ్మ్. సో, దాంతో పాటు భారతదేశం ఒక లౌకిక రాజ్యం గాబట్టి, ఇక్కడ ఎటువంటి తేడాలు రాకుండా భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న ప్రాంతాల మధ్య ఇంటిగ్రిటీ, ఇంటిగ్రేషన్, నేషనల్ యూనిటీ అనేది పెంచటానికి మనం కార్యక్రమాలు చేసుకుంటా, రైట్. ఒకటే జెండా, ఒకటే ఎజెండా అనే గొప్ప యూనిఫైడ్ ఇండియా భారత్ రావటానికి మనం ప్రయత్నాలు చేసుకోవాలి. ఎందుకంటే, హ్మ్. అమెరికా చేసే పనులు అమెరికా చేసుకుంటూ ఎళ్తది. అవును. ఇరాన్ చేసే పనులు ఇరాన్ చేసుకుంటూ ఎళ్తారు. ఇరాన్ వెనుకున్న చైనా ఇరాన్‌కి మద్దతుగా ఏం చేయాలో అది చేసుకుంటూ ఎళ్తది. హ్మ్. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఏం చేయాలో అది చేసుకుంటూ ఎళ్తే, మనమేం చేయాలనే దాని మీద క్లారిటీ కోసం చెప్తున్నా. మన భారతదేశం నుంచి మన భారతీయుల్ని వేరే దేశాల్లో ఉన్న భారతీయుల్ని రక్షించుకోవడంతో పాటు, మన భారతదేశ అంతర్గత భద్రతను రక్షించుకోవటానికి మనము వార్ ఫూటింగ్ మీద పనిచేసి, మనోళ్ళ యొక్క యోగక్షేమాలు చూసుకోవటానికి. అది ఉప్పు గావచ్చు, పప్పు గావచ్చు, లేదా కూరగాయల ధరలు గావచ్చు, పెట్రోలు, కిరోసిన్, డీజిల్ ధరలు గావచ్చు, ఓకే. ఏదైనా కావచ్చు. పొదుపుగా వాడి ఆధారపడతం తగ్గిచ్చి, ఓకే. ఉన్న వనరుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని, ఎవరి దగ్గర మనము దేహి అనకుండా ఉండే విధంగా మనము మానసిక సంసదుతో పాటు దాన్ని మనము యాక్షన్‌లో గూడా చూపించటం ద్వారా హ్మ్. భారత్ ఒక రోల్ మోడల్ అవుద్ది. ఓకే. అంటే ఇక్కడ ఖమేని ఎప్పుడైతే చనిపోయాడో తనయుడు ముజ్తబా ఖమేని ఇరాన్‌కి సంబంధించి ఒక రకంగా సుప్రీం కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. తర్వాత వార్‌ఫేర్ మారింది. అమెరికాతో ఇంక తాడో పేడో తేల్చుకోవాలన్న ధోరణి ఇంకా చాలా ప్రబలంగా ఇరాను వంటబట్టించుకుంది. అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన అంటే ముజ్తబా ఖమేని రాకతో ఇరాన్ మరింత బలపడింది. ట్రంప్‌కి చుక్కలు చూపిస్తున్నాడని అనుకోవచ్చా? అంటే ఆహ్, తప్పనిసరిగా ఇరాన్ గట్టిగా నిలబడిందనే దాంట్లో సందేహం లేదు. బట్ హ్మ్. అట్ ద సేమ్ టైమ్ అసలు గ్రౌండ్ రియాలిటీ ఇరాన్‌లో ఇప్పుడెలా ఉంది అని చూసినప్పుడు హ్మ్. ఔట్ ఆఫ్ 10 స్కేల్‌లో 6 పాయింట్స్ అంటే ఔట్ ఆఫ్ 10లో 6 పాయింట్స్ వరకి ఇరాన్‌లో ధ్వంసం జరిగింది. హ్మ్. అలా అని ఇరాన్ గూడా కాముగా లేకుండా మిగతా వాటి మీద గూడా అమెరికాకి సంబంధించిన మిత్రపక్షాలకి సంబంధించిన దేశాల్లో ఉన్న అమెరికన్ బేసెస్ మీద గూడా ఔట్ ఆఫ్ 10 స్కేల్ తీసుకుంటే ఒక 4-5% వీళ్ళు కొట్టగలిగారు. హ్మ్. ఎవరు ఇరానియన్లు. హ్మ్. దాంట్లో డౌట్ లేదు. కానీ హౌ ఫాస్ట్ అమెరికా విల్ రికవర్ ఫ్రమ్ ద వార్ అండ్ హౌ ఫాస్ట్ ఇరాన్ విల్ రికవర్ ఫ్రమ్ ద వార్ అని చూసినప్పుడు ఓకే. ఇరాన్ విల్ టేక్ మచ్ లాంగర్ టైమ్ టు రికవర్. రైట్. హ్మ్. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. వార్ రీకన్‌స్ట్రక్షన్, వార్ రీబిల్డింగ్, పీస్ బిల్డింగ్, పీస్ మేకింగ్ ఈ ఈ ఈ పద్ధతులున్నాయి చూడండి సార్. రైట్. వీటికి ఇరాన్ ఎక్కువ టైమ్ తీసుకుంటది. హ్మ్. కాబట్టి మనం గమనించాల్సింది ఇక్కడ 2 పెద్ద దేశాల మధ్య జరుగుతున్న వార్ ఇది. దానికి రీజనల్ గానేమో ఇరాన్ వర్సస్ ఇజ్రాయెల్‌గా కనపడుతుంది. హ్మ్. పెద్ద స్థాయిలో చూసినప్పుడు, బిగ్ పిక్చర్‌లో చూసినప్పుడు ఇట్ ఈస్ ద ఫైట్ బిట్వీన్ ది అమెరికన్ కార్పొరేట్ నేషనలిజం ఓకే. వర్సెస్ ఓకే. ద చైనీస్ కల్చరల్ నేషనలిజం. హ్మ్. చైనీస్ కల్చరల్ నేషనలిజంలో ఏజెంట్ ఎవరయ్యా అంటే ఇరానియన్ కంట్రీ. ఇరాన్ యాస్ ఎ రైట్. కంట్రీ ఓకే. రీజనల్ పవర్. ఓకే. అమెరికాకి సంబంధించిన కార్పొరేట్ ప్లస్ కల్చరల్ నేషనలిజం రెండిటిని సమపాళ్లలో రంగరించుకుంది ఇజ్రాయెల్. హ్మ్. ఎందుకంటే నేను ఇజ్రాయెల్‌లో ఉండి, ఇజ్రాయెల్‌లో చదువుకొనొచ్చాను గదా! యెస్. ఐ నో. కార్పొరేట్ ఇంట్రెస్ట్‌లు ఎంత బలంగా ఉంటాయో, కల్చరల్‌గా గూడా ఇజ్రాయెల్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ కంట్రీ. ఏది ప్రాణం పెట్టేస్తారు రైట్. ఇజ్రాయలీస్. అవును.
సో ఇక్కడ ఇరాన్ లో లేనిది ఇజ్రాయెల్ లో ఉన్న ఒక చిన్న అడ్వాంటేజ్, నేను అక్కడ ఉండొచ్చాను కాబట్టి చెప్తున్నా. ఉమ్, ఇరాన్ లో ఓన్లీ కల్చరల్ నేషనలిజం యొక్క ఇది ఉంది, కానీ ఇజ్రాయెల్ లో కార్పొరేట్ ప్లస్ కల్చరల్ రెండు కలిపిన నేషనలిజం ఉంది. రైట్, ఓకే. అందుకని Two in one. ఇజ్రాయెల్ ని స్టార్ట్అప్ నేషన్ అంటారు. సో ఇక్కడ మనము ఈ యొక్క వార్ గేమ్ ని అర్థం చేసుకొని రైట్, భారతదేశానికి ఏమేం కావాలో దానికి మనం సమాయత్తం కావాలని ఓకే. నేను కోరుకుంటున్నా. రైట్. థ్యాంక్ యూ రమేష్ కనిగంటి గారు. మనం చూస్తున్నాం 5 రోజుల బ్రేక్ అంటూ ట్రంప్ చేసిన ప్రకటన వెనుక భారీ స్ట్రాటజీ ఉంది. ఇరాన్ కూడా దాన్ని స్మెల్ చేసింది, ఎలాంటి చర్చలు జరగలేదు అంటూ ఇరాన్ చేసిన ప్రకటన నేపథ్యంలో ట్రంప్ ఒక గేమ్ ఆడేటట్టుగా ఒక ప్రకటన అయితే చేయడం, ఈ 5 రోజుల విరామాన్ని ఇచ్చి మరోవైపు సైబర్ స్పేస్పై అటాక్ చేసే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్టుగా రమేష్ కనిగంటి స్పష్టంగా చెప్తున్నారు. అలాగే 5 రోజుల విరామం అనేది ఉండదు, ఖచ్చితంగా 5 రోజుల విరామం తర్వాత యుద్ధం స్కేల్ అనేది మారబోతోంది. ఇరాన్ ఈ స్థాయిలో ప్రతిఘటిస్తుందని ట్రంప్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఒక రకంగా ట్రంప్ వెనకడుగు వేశాడా, ఆ ట్రంప్కు ప్రస్తుత పరిస్థితి ముందు నుయ్యి వెనక్కి గొయ్యి అన్నట్టుగా ఉందా అంటే కాదు అనే సమాధానం అయితే రావడం లేదు. అంటే ట్రంప్ పరిస్థితి కొంచెం అలాగే కొంత వాతావరణం క్రియేట్ అవుతుంది. సతీష్ సార్, ఒక పాయింట్ సార్, ఆ, ఓవర్ట్లీ అంటే బయటికి కనపడే విధంగా యుద్ధం ఆగిపోవచ్చేమో. Right. ఓవర్ట్లీ అంటే ఓకే. సీక్రెట్ గా యుద్ధానికి సంబంధించింది ఏది ఆగట్ల అమెరికా వైపు నుంచి. రైట్, రైట్.